హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. మన భీమడోలు 12ఏళ్ల పండగ అమ్మవార్ల జాతర ముగింపు సందర్భంగా భీమడోలు గ్రామ ప్రజలతో పాటు కొత్తగా వచ్చే భక్తుల సౌకర్యం కోసం రద్దీని దృష్టిలో పెట్టుకుని నిర్వాహకుల సహకారం కోసం ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. 1. జాతర ముగింపు సందర్భంగా భీమడోలు గ్రామమునకు సుమారు 2 లక్షల మంది పైగా వస్తారని అంచనా. ఈ రద్దీ కారణముగా గ్రామములో వీధులన్నీ భక్తులతో నిండిపోవును. 2. శుక్ర, శని, ఆదివారములు భీమడోలు లోపలికి వచ్చు మార్గములు మూసివేయబడును. 3. అత్యవసర మార్గము మెడికల్ ఎమర్జెన్సీ భీమడోలు జంక్షన్ మెయిన్ రోడ్డులో కలదు. 4. జాతర ఫంక్షన్లకు సంబంధించిన టిప్ టాప్ కిరాణా, వాటర్ వగైరా అన్ని శనివారం మధ్యాహ్నంలోగా మీ ఇంటికి చేర్చుకోవలెను. 5. హైస్కూలు రోడ్డు నుండి పంచాయతీ ఆఫీసు వరకు, పంచాయతీ ఆఫీసు ఎన్టీఆర్ బొమ్మ నుండి గాంధీ బొమ్మ సెంటర్, గణపతి సెంటర్, పెరుమాళ్ల స్తంభం సెంటర్, శివాలయం సెంటర్ వరకు మెయిన్ రోడ్డులో టిప్ టాప్ పందిళ్లు వేయరాదు. 6. ఇతర ప్రాంతాల నుండి వచ్చు కార్లు, మోటారు వాహనములకు ఊరు బయట పార్కింగ్ ఏర్పాటు చేయడమైనది. కారుకు 100, బైక్కు 20 రూపాయలు. మీ వాహనములు భద్రత దృష్ట్యా పార్కింగ్ ఏర్పాటు చేయడమైనది గమనించగలరు. 7. పార్కింగ్ స్థలములు వడ్లపట్ల వైపు వచ్చే వారికి సూర్యారావుపేట ప్రక్కన, గుండుగొలను హైవే మీద నుంచి నాగులపల్లి మీదుగా, భీమడోలు జంక్షన్ నుండి వచ్చే వారికి భీమడోలు హైస్కూలు మరియు అప్పకవారి పొలములు మరియు పీటీ రాజుగారి స్థలములు, కేశవరావుగారి స్థలముల్లో కలవు. 8. భీమడోలు గ్రామమునకు వచ్చేటప్పుడు గుండుగొలను హైవే మీదుగా, హెచ్పీ గ్యాస్ రోడ్డు మీదుగా పార్కింగ్ స్థలమునకు చేరుకోవచ్చు. 9. భీమడోలు నుండి వెళ్లేటప్పుడు పార్కింగ్ స్థలము నుండి భీమడోలు జంక్షన్, పోలసానిపల్లి మీదుగా హైవే పైకి వెళ్లవలెను. 10. పార్కింగ్ స్థలముల నుండి ఆటోలు ఏర్పాటు చేయడమైనది. పార్కింగ్ స్థలము నుండి ఆటోలు ఎక్కినవారు కరణం శివకుమార్, తేజ ఎంటర్ప్రైజెస్ రోడ్డు మీదుగా, గన్ని వీరాంజనేయులుగారి అపార్టుమెంటు రోడ్డు మీదుగా రాజులవీధి, మహేశ్వరి క్లాత్ షోరూం వద్ద దింపుతారు. అక్కడ నుండి మీ గమ్యస్థానాలకు చేరుకోవలెను. 11. తిరిగి వెళ్లేవారు రాజులవీధి, మహేశ్వరి క్లాత్ షోరూం దగ్గర ఆటోలు ఎక్కితే మరలా పార్కింగ్ స్థలమునకు చేరుస్తారు. ఆటోకి 20 రూపాయలు. 12. లోకల్ మోటరు వాహనములకు చందా రసీదు కమిటీ వారికి చూపిస్తే స్టిక్కర్ ఇవ్వబడును. లోకల్గా తిరుగుటకు వీలుండును గమనించగలరు. అమ్మవార్ల జాతర కమిటీ ఆఫీసు వద్ద సంప్రదించవలను. 13. ఆదివారం జాతరకు ఫంక్షన్ల నిమిత్తం క్యాటరింగ్ ఆర్డర్స్ ఇచ్చినవారు మీ ఇంటికి వీలుగా ఏ రూటులో వస్తుందో చూసుకొని ఉదయం 10 గంటలలోగా వచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవలెను. ఆదివారం గ్రామములో ఉన్న అన్ని వీధులు జనంతో కిక్కిరిసిపోవును గమనించగలరు. ఇట్లు భీమడోలు అమ్మవార్ల జాతర కమిటీ. నమస్కారం అండి. శ్రీ అమ్మవార్ల జాతర సందర్భంగా ఏలూరు ఎస్పీ శ్రీ కేపీఎస్ కిషోర్ గారి పర్యవేక్షణలో ఏలూరు డిఎస్పీ శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా ఎస్ఐ సుధాకర్ మేమంతా కలిసి బందోబస్తు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులు జరగబోయే బందోబస్తుకు సంబంధించి కొన్ని సూచనలు కూడా చేయదలుచుకున్నాం. ఏలూరు నుంచి కానీ ఇటు జంగారెడ్డి తాడేపల్లిగూడ నుంచి వచ్చే రైల్వే లైన్ గేటు మూసివేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు జాతరకు రావాల్సిన వాళ్ళు అట్లా గుండుగోళం మీదుగా హై స్కూల్ దగ్గర వస్తే అక్కడ 3 పార్కింగ్ ప్లేసెస్ పెట్టడం జరిగింది. అదే వడ్లపట్ల మీదుగా తిరిగి వచ్చే వాళ్ళకి వడ్లపట్ల దగ్గర ఒక పార్కింగ్ ప్లేస్ పెట్టడం జరిగింది. మెయిన్ రోడ్ నుంచి మొత్తం ఊర్లోకి వచ్చే అన్ని దారులు ఆల్మోస్ట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి అందరూ సహకరించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాము. అది జాతర కమిటీ వారు, పోలీసు వారు కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం అది. ఎందుకంటే వాహనాలు వస్తే కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సహకరించండి. అంతేకాదు ఒక 7 ఎస్ఐలు, ఒక 34 మంది ఏఎస్ఐ వారు హెచ్సి, అట్లాగే ఒక 64 మంది దాకా హోంగార్డ్స్ అందరూ కలిసి ఒక 107 మంది స్టాఫ్ తోటి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. పబ్లిక్ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇదంతా నిర్వహించడం జరుగుతుంది. మేము పోలీసు వారు 24/7 ఇక్కడ అందుబాటులో ఉంటాము. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మాకు తెలియజేయచ్చు. ఈ పండుగల్ని జాతర ఏదైతే ఉందో దాన్ని 3 రోజులు సాఫీగా సాగడానికి అన్ని విధమైనటువంటి ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి గ్రామస్తులు కూడా అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.